రేపు నుంచి మౌనం క్లాస్ స్టార్టింగ్ నేను ఫస్ట్ నైట్ ఇంట్లో చెప్పాను సార్. చెప్పంగానే ఇప్పుడు క్లాస్ ఏం చేస్తున్నా ఓకే, మౌనంగా ఉంటే ఇంట్లో అసలు ఎట్లా కుదిరిద్ది, కుదరదు, అసలు ఉండడానికి వీలేదన్నారు సార్. నేనైతే డిసైడ్ అయ్యాను, సరే చూద్దాం ఒక రోజు, నా వల్ల ఇబ్బందిగా ఉంటే కన్నా ఆగిపోతాను, మామూలుగా మాట్లాడతాను సరే అన్నారు. ఇంకా తెల్లారి నుంచి వాళ్ళు ఏం మాట్లాడలేదు సార్. నాకు చాలా సహకరించారు ఇంట్లో మా బాబు మా వాళ్ళు నాకంటే ఎక్కువ వాళ్ళే నన్ను మాట్లాడించేవాళ్ళు కాదు. అందువల్ల నేను చాలా హ్యాపీగా చేయగలిగాను సార్. ఆ రోజు మటుకు కాస్త నేను డిస్టర్బెన్స్ క్లాస్ నేను అర్థం చేసుకోలేకపోయాను. తర్వాత నుంచి మటుకు నేను మీరు క్లాస్ చెప్తుంటే నేను కూర్చునేదాన్ని, ఇంకంతే వింటా ఉండేదాన్ని, కళ్ళు తెరిచి కాసేపు చూస్తా, కళ్ళు మూసుకుంటా ఉండేదాన్ని. కళ్ళు మూసుకున్నప్పుడు అంతసేపు కూడా నా మీద ఏదో ఒక ధారలాగా పడుతున్నట్టు ఉండేది సార్. ఇంకా ఒక్కసారేమో అసలు నా బాడీ అర్థమయ్యేది కాదు, తేలిపోతా ఉండేదాన్ని, అలా వెళ్తా ఉండేది. వెళ్తుంటే ఆకారం అయితే కనపడేది కాదు నాకు. అలా వెళ్తా ఉంటే ఎక్కడికి వెళ్ళా మీరు చెప్పిన తదాస్తు తదాస్తు అదే వినిపిస్తా ఉండేది. మళ్ళీ ఎప్పుడు వచ్చి కూర్చున్నానో కూడా నాకు అర్థమయ్యేది కాదు. చూస్తానే ఉంటాను, మళ్ళీ మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాను. చాలా నేను హ్యాపీగా, అది చాలా పీస్ఫుల్, చాలా ఆనందంగా. కానీ రోజుకు 2-3 సార్లు ఏదో ఒక విషయంలో నేను మాట్లాడుతూనే ఉండేదాన్ని, అవసరమైనప్పుడు చెప్పాల్సి వచ్చేది సార్, మర్చిపోయేదాన్ని కానీ మౌనము అంటే ఉన్నప్పుడు ఎలా ఉంటది అంటే నా మనసులో ఒక పీస్ఫుల్ ఓంకారం మధ్యలో వచ్చే స్పేస్ ని గమనించమని చెప్తా ఉంటారు సార్. ఆ స్పేస్ ఎప్పుడు నాకు ఆ మౌనం వల్ల అది నేను అబ్జర్వ్ చేసుకోవడానికి నాకు బాగా టైం కుదిరేది. మౌనం వల్ల ఎంత హ్యాపీగా ఉంటానా లోపల అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది, చాలా సంతోషం నాకు అది. మా వారిని కూడా కొన్ని విషయాల్లో నేను గమనించలేకపోయేదాన్ని. నా నా మీద ఆయన ప్రేమ చూపిస్తున్నా కూడా నేను ఆయనకి ఇవ్వగలిగేదాన్ని కాదు కొన్ని విషయాల్లో. అది నేను ఇక్కడ ఈ విషయం ఈ మౌనంలో ఉండటం వల్ల నేను ఆయన ఎక్కడ నేను అర్థం చేసుకోలేకపోతున్నానని నేను బాగా గమనించుకున్నాను. మా వారికి లోపల సారీ చెప్తున్నాను సార్. కానీ ఈ రోజు ఉదయం కూడా మిమ్మల్ని పంచి కట్టుకున్నప్పుడు చూశాను. వేరే వాళ్ళు ఇంటికి హనుమాచార కీర్తన ఎదురు గుడికి రావడం వల్ల ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 5 దాకా నేను వాళ్ళతో గడపాల్సి వచ్చింది. ఇంకో రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు బాడీ అంతా ఇలా ఒక వర్షం లాగా పడతా ఉండే సార్. అలా ఎంతో హ్యాపీగా నేను అసలు బాడీ నా శరీరం ఉన్నదని నాకు అర్థం కాకుండా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ 3 పూట్ల కూర్చున్నప్పుడు. చాలా సంతోషం సార్, నాకు చాలా బాగా నచ్చింది ఈ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా చాలా తెలుసుకున్నా కానీ అన్ని నాకు గుర్తు రావట్లేదు సార్ చెప్పడం. ఏ రోజుకి ఆ రోజు ఆనందం అంతే, ఈ రోజు పొందిన ఆనందం రేపు ఉండదు. చాలా హ్యాపీ సార్. మౌనం వల్ల ఇంత హ్యాపీ, ఇంత పీస్ఫుల్ వస్తుందని నేను అసలు ఊహించుకోలేదు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్.